వెల్కమ్ టు కమెంట్ టీవీ. ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ ఉన్నారు. సినిమా రంగంలో వారసుల్ని ప్రవేశపెట్టడం, వాళ్ళని పరిచయం చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. దానికి తరాలు మారుతున్న కొద్దీ ఎస్టాబ్లిష్ అయిన హీరోలు తమ పిల్లల్ని, తమ వారసుల్ని సినిమా రంగంలో ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రవేశపెట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కనే నాగార్జున ఆ సమయం నుంచి ఇప్పుడు దాకా, ఇప్పుడు మోక్షజ్ఞ, ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఈ మోక్షజ్ఞ సినిమాలోకి ఎంట్రీ గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే, ఇప్పుడు నాగార్జున అన్నారు కాబట్టి, నాగార్జున గారి ఎంట్రీ అప్పుడు అది జాకీ ష్రాఫ్ సినిమా, హీరో సినిమా రీమేక్ తీసుకుని మినిమం గ్యారంటీ కథలు తీసుకుంటారు ఎప్పుడు కూడా. ఫస్ట్ ఎవరైనా హీరోలు వాళ్ళ పిల్లల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా హిట్ అవ్వాలి సినిమా అనుకునే విధంగా ఉంటుంది. డైరెక్టర్ ఎవరైనా దగ్గర కూడా చాలా కసరత్తులు చేస్తారు. ఈ డైరెక్టర్ అయితే బెటరు, ఈ డైరెక్టర్ బెటరు, వాళ్ళ నమ్మకం కుదరాలి ముందు, మనవాడు ఇంకా దారిలో పడ్డా లేదా, ఇలా వాకప్ చేసుకుంటూ ఉంటారు. నాగార్జున గారు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అందరూ విక్రమ్లో నాగార్జున చెప్పిన డైలాగులు చూసి అభిభయ అని సప్పరించారు కూడా. ఈజ్ లేదు, యాక్టింగ్ లో ఈజ్ లేదు, డైలాగ్ డిక్షన్ లో తేడా వస్తుంది అని కొంత ఆ విమర్శలు వచ్చినాయి. అదే విక్టరీ వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఆ విమర్శలు రాలా. కలియుగ పాండవులు వచ్చినప్పుడు కూడా. ఇక బాలకృష్ణ గారి ఇంటర్వ్యూ విషయంలో ఎన్టీ రామారావు గారు కూడా వాళ్ళ అబ్బాయి కదా అని చెప్పి ఆయన రాజకీయాల్లో అప్పుడు బిజీగా ఉన్న టైంలో వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారు సాగసమి జీవితంతో వచ్చారు. ఆయన అసలు ఆయన రాని కూడా రాలా, ఆయన వదిలేశారు, ఫ్రీగా వదిలేశారు. అంటే బాలకృష్ణ బాలనటుడుగానే ఆయన పాపులర్ కాబట్టి ఆయన సీనియర్ గా చెప్పుకోవాలి. ఇక ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్న ఈజ్ వేరు. నాగార్జున గారు కూడా సుడిగుండాలు చేశారు కదా. వెంకటేష్ గారు కూడా ప్రేమనగర్ లో ఉన్నారు చిన్నప్పుడు. కెమెరా ముందుకు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మోక్షజ్ఞ వచ్చేసరికి అసలు కెమెరా ముందుకే రాలా. అది ఒక ప్రత్యేకత. ఇప్పుడు అన్నదమ్ముల అనుబంధం అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో యువనటుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందే బాలనటుడిగా చేసినప్పుడు సోలో హీరోగా కాదు. అక్కడ మురళీమోహన్, ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ, ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. ఆనాటి అనుబంధం పాట ఉంది కదా, ఆ పాట పెద్ద యాదమ్ కుమార్ రత్న సినిమాది హిందీలో. అది కూడా రీమేకే. అదే రీమేకే. ఎక్కువ రీమేక్లకి వెళ్తారు. ఎందుకంటే ఒక వారసులను పరిచయం చేద్దాం అనుకున్నప్పుడు కృష్ణ గారి అబ్బాయిని అది కూడా రీమేక్ అనుకుంటాను నేను అనుకోవటం. అవును, బేతాబ్బా సినిమాను. ఇప్పుడు వి మధుసూదనరావు గారు కదా దీనికి విక్రమ్ కి. ఆయన ఎంతో మంది యువ హీరోలు ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇప్పుడు జగపతి బాబు ఇంట్రడక్షన్ కూడా ఆయన మధుసూదనరావు గారు. అలాగే విక్రమ్, నాగార్జున, అలాగే రమేష్ బాబు సినిమా కూడా అవును మధుసూదనరావు గారు. అంటే దర్శకుడి ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మధుసూదనరావు గారు ఏంటంటే చండశాసనం అనే పేరు ఆయనకి. భయపడేవాళ్ళు, పెద్ద పెద్ద హీరోలు కూడా భయపడేవాడు. కోపం వస్తే ఆయన చాలా సీరియస్ గా ఉంటుంది. పైగా నటన రాబట్టుకుని దిట్ట అని చెప్తూ ఉంటారు ఆయన. అందుకనే వీళ్ళు హీరోలు కూడా వాళ్ళ అబ్బాయికి అంటే ఒకరిని చూసి ఒకరు ఫాలో అయ్యారు అంతే. మధుసూదనరావే బెస్ట్ అనుకుని ఆ సెంటిమెంట్ తోనే మధుసూదనరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయించారు. కానీ అందరూ మంచి పేరు తెచ్చుకున్నారుగా, పాపులారిటీ తెచ్చుకున్నారుగా. రమేష్ బాబు గారు తప్పితే మిగతా అందరూ కూడా మంచిగానే ఇది అయ్యారు, షైన్ అయ్యారు. కె. రాఘవేంద్రరావు గారు, వెంకటేష్ సినిమా కలియుగ పాండవులు, రాజకుమారుడు, మహేష్ బాబు రాజకుమారుడు, అది ఒక రీ ఎంట్రీ అనుకోవచ్చు. రీ ఎంట్రీ అని చైల్డ్ ఆర్టిస్ట్ గానే పాపులారిటీ కాబట్టి మహేష్ బాబు కూడా. అయితే ఒకటి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రకరకాల ఇన్స్టిట్యూట్లు వచ్చినాయి యాక్టింగ్ అనేది. ఇన్స్టిట్యూట్లో వల్ల షైన్ అవుతారు అనుకోవచ్చా? ఉపయోగపడతాయి ఏమన్నా అసలు? ఇప్పుడు వైజాగ్ లో సత్యానంద్ దగ్గర చాలా మంది పవన్ కళ్యాణ్, ప్రభాస్ సంభాషణలు పలకటంలో చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. అది చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే తెలుగు మీడియం తగ్గిపోయాక ఈ తెలుగుని చక్కగా ఉచ్చరించడం అనేది చాలా తగ్గిపోయింది. ఒక రానా లాంటి వాళ్ళు తప్ప ఈ కొత్త తరం హీరోలు తెలుగు మాట్లాడడం అనేది చాలా, అది ఇంగ్లీష్ మాట్లాడేటట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వాచికాభినయంలో శిక్షణ తీసుకుంటున్నారు. అది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అంటే ఒకప్పుడు వచ్చిన ఆర్టిస్టులకి ఏమో నాటకాలు హెల్ప్ అయినాయి. నాటక రంగానికి మళ్ళీ నాటకాలకి సినిమాకి చాలా ఉంటుంది. ఆ తేడాను చూపించగలిగారు. తర్వాత అలవాటు చేసుకున్నారు వీళ్ళు. నాటకంలో ఈ టైప్ లో డైలాగ్ పలకాలి, సినిమాకి అయితే ఇలా పలకాలి, వేరియేషన్ గుర్తించి మలుచుకుంటూ మహానటులుగా వాళ్ళు డెవలప్ అయ్యారు. ఈ నాటకాలు లేవు కాబట్టి, ఈ రోజుల్లో నాటకాలు లేవు కాబట్టి వీళ్ళకి ఆ ట్రైనింగ్ తప్పనిసరిగా అనివార్యం అయిపోతుంది. అలా అనుకుని అందరూ సక్సెస్ అవుతారని లేదు. రాఘవేంద్రరావు గారు ఎంతో మందిని తీర్చిదిద్దారు. మరి వాళ్ళ అబ్బాయి ప్రకాష్ ని హీరోగా ఎందుకు రాణించలేకపోయారు? అక్కడ దాసరి గారు వాళ్ళ అబ్బాయిని అరుణ్ కుమార్ని ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? ఆ నటులు ఇప్పుడు రాఘవేంద్ర గారు వాళ్ళ అబ్బాయి దర్శకుడిగా తర్వాత అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు అనేవి మారిపోతూ ఉండొచ్చు. వాళ్ళ అవకాశాలు ఆ సినిమాలు హిట్ అవ్వకపోవటం, వాళ్ళ అభిరుచి మారటం, అవకాశాలు రావటం, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఫాదర్లో గాడ్ ఫాదర్లో వీళ్ళకి ఎక్కువే ఉంటారు కదా, కానీ అవకాశాలు ఎందుకు రావు? మరి అదే లాంచ్ చేయడం వరకు హెల్ప్ అవుతుంది. తర్వాత వాళ్ళకి వచ్చిన అవకాశాలు, వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శించే అవకాశాలు కూడా రావాలి. అదే టాలెంట్ ఉన్నా సరే అది ఒక్కోసారి. గిరిబాబు గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి బోసుబాబు అనుకుంటా. బోసుబాబు, అవును. అలాగే బాలయ్య గారు ఉన్నారు, తులసి రామో ఏదో ఉండేది పేరు. వాళ్ళందరినీ తీసుకొచ్చారు. కానీ బోసుబాబు వెనక్కి వెళ్ళిపోయారు, రఘుబాబు గారు ముందుకు వచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రఘుబాబు గారు బాగా క్లిక్ అయ్యారు. ఆ తులసిరామ్ కూడా పసుపు తాడో ఏదో సినిమా అప్పట్లో వచ్చారు. నటులందరూ చాలా మంది వారసులను తీసుకొచ్చారు.
కమెడియన్లు అయితే అసలు పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళ అబ్బాయిని తీసుకొద్దాం అనుకుంటున్నారు కానీ కమెడియన్లు వాళ్ళు ఎవరికి సరైన హిట్ రావట్లేదు. బ్రహ్మానంద గారి అబ్బాయి పల్లకిలో పెళ్లి కూతురని వచ్చింది, ఎంఎస్ నారాయణ గారి అబ్బాయి కొడుకు అనే సినిమా వచ్చింది. ఇలా కమెడియన్ల వరకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకనేది అంటే వాళ్ళకి వచ్చిన అవకాశాలు, తర్వాత వచ్చే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఒక నటుడు క్లిక్ అవ్వడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ కారణం. ఈ పెద్ద హీరోల అండా కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండటం అనేది మొదటి సినిమాకి 2-3 సినిమాలకి హెల్ప్ అవుతుంది. తర్వాత వాళ్ళ టాలెంట్, వాళ్ళకి వచ్చిన అవకాశాలు, వాళ్ళు ఎంపిక చేసుకున్న కథ, దర్శకులు, ఆ రిలీజ్ అయిన టైం, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. మంచి సినిమాలు కూడా ఒకసారి సరైన సమయంలో రిలీజ్ కాకపోతే ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఏ సినిమా బెటర్గా ఏ సినిమా సరిగ్గా లేనప్పుడు ఒక యావరేజ్ సినిమా కూడా హిట్ అవ్వచ్చు. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాగా లేట్ అయిపోయింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. లేట్ అవ్వటం అంటే అది వాళ్ళ అభిరుచి కదా, వాళ్ళ ఆసక్తి, వాళ్ళకి ఉంటుంది కదా సరైన టైంలో వాళ్ళని ప్రజెంట్ చేయాలని. బాగా చిన్న వయసులో చేయటం అనేది ఒక చాయిస్. ఇప్పుడు మన శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిని చాలా చిన్న వయసులోనే ఇంట్రడ్యూస్ చేశారు. అతనికి పర్లా మంచి అవకాశాలే వస్తున్నాయి కదా. శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు ఛాంపియన్ వచ్చింది, మళ్ళీ ఇంకో సినిమా రెడీగా ఉంది. నిర్మలా కాన్వెంట్ అది సినిమా స్టార్టింగ్. అతనికైతే కొత్త యూత్ హీరోల్లో కొద్దిగా అట్రాక్టివ్గా చాలా కనిపిస్తున్నాడు. ఏ వయసులో చేయాలనేది వాళ్ళ పర్సనల్ చాయిస్. అది మోక్షజ్ఞాది కూడా వాళ్ళు సరైన టైం అని వాళ్ళు అనుకోబట్టే కదా ఈ టైంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి అనుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మోక్షజ్ఞ ఎంట్రీ చాలా కీలకం ఇక్కడ. నందమూరి కుటుంబంలో నందమూరి ఇంటి రామారావు గారు, తారక రామారావు గారు తన వారసుడిగా బాలయ్య బాబుని ప్రకటించారు. మరి బాలకృష్ణ గారు ఆ స్థాయిలో పేరు తెచ్చుకోగలిగారు. మరి ఇదే స్థాయిలో మోక్షజ్ఞకి 3వ తరం ఇది. మరి ఆ విధంగా జాగ్రత్త పడాలి కదా. నేను అనుకోవడం అందుకోసం ఇంత గ్యాప్ తీసుకున్నారేమో అనుకుంటున్నా. అయ్యి ఉండొచ్చు. కథా ఎంపిక అనేది చాలా ముఖ్యమైన విషయం కదా. అలాగే దర్శకుడి ఎంపిక, అలాగే వాళ్ళకి శిక్షణ ఏమైనా ఇస్తున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. ఆదిత్య 369కి సీక్వెల్ మరి అంటే ఆ 369కి సీక్వెల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే అది వాళ్ళు బలంగా నమ్మబట్టే చేస్తారు. అంతకన్నా బెటర్గా ఉంచాలనే వాళ్ళు కథా చర్చల్లో కానీ దాని ట్రీట్మెంట్ అదంతా చేస్తారు. అలాగే దర్శకుడు ఎంపిక, దర్శకుడికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. పైగా తను ఫస్ట్ పార్ట్ తీసిన డైరెక్టరే సెకండ్ పార్ట్ అయితే అది ఒక వేరే సంగతి. ఇక్కడ వేరే దర్శకుడు కాబట్టి అది ఇంకా బెటర్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు కూడా యాడ్ చేస్తారు. సీక్వెల్ రైటర్ కి ఒక శైలి ఉన్నట్టుగానే దర్శకుడు కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు సంగీతం గారి స్టైల్ ఒక రకంగా ఉంటుంది, క్రిష్ స్టైల్ ఒక రకంగా ఉంటుంది. మరి అది ఎవరో చేసిన సినిమాని ఇంకో డైరెక్టర్ చేయటం, సీక్వెల్ చేయటం ఎంతవరకు కరెక్ట్? అంతకన్నా బెటర్ గా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అప్పటిది తరం దర్శకుడు తీసిన సినిమాని ఇష్టపడిన వాళ్లే కదా తర్వాత చేస్తున్నారు. అంతకన్నా బెటర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కొత్త ఆలోచనలతో ఇంకా బెటర్ చేయొచ్చు కదా ఇప్పుడున్న తరానికి నచ్చేటట్టుగా. అదే ఈ ఆదిత్య 369 సీక్వెల్ అనేది అది అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడో చెప్పారు సీక్వెల్ అని చెప్పారు. అయితే సింగీత శ్రీనివాసరావు గారు దీనికి స్క్రిప్ట్ పరంగా అది హెల్ప్ చేసి పెట్టారు. కల్కికి ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారో దీనికి ఇన్వాల్వ్ అయ్యి బాలకృష్ణ గారు ఒక లైన్ అనుకుంటే ఆ లైన్ని డెవలప్ చేసుకున్న పాత్ర సంగీతం గారు చేశారు. అదే కన్ఫర్మ్. ప్రాజెక్ట్ కూడా మార్చిలోనే వెళ్ళిపోతుంది, పట్టాలేకపోతుంది. మొత్తం స్క్రిప్ట్ వర్క్, డైలాగ్ వెర్షన్ బుర్రా సాయి మాధవ్ గారు రాశారట. ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. మార్చి ఫస్ట్ వీక్లో సినిమా సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రత్యేకత ఉంది ఈ సినిమా విషయంలో. అదేంటంటే ఏ హీరో కూడా వారసులు ఎవరో కూడా పాన్ ఇండియా సినిమాలు చేయలే. బాలకృష్ణ గారి అబ్బాయే ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే ఎంట్రీ అవుతున్నాడు. మరి బాలకృష్ణ గారు కృష్ణకుమార్ పాత్ర అలాగే ఉంటుంది నేను అనుకోవటం. తరుణ్ పాత్రని మోక్షజ్ఞ చేస్తూనే అనుకుంటున్నాను నేను. తరుణ్ పాత్ర అయి ఉంటుంది అది ఆ సినిమాలో. సైన్స్ ఫిక్షన్ కథని తీయటం నిజంగా ఒక విభిన్నమైన కథాంశం. ఇది ఒక మామూలు సాధారణమైన ప్రేమ కథా చిత్రంతో ఇంట్రడ్యూస్ చేస్తారు. అలా కాకుండా దీన్ని ఎన్నుకోవటం కొత్త ప్రయోగం. ఎందుకంటే మొదటి సినిమాతోనే కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా. అందుకోసమే ఇలాంటి కథను ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథ ఏ రాష్ట్రాలు చూసినా, వాళ్ళు చూసినా, ఇంకా వేరే వాళ్ళకి చూసినా కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ విఎఫ్ఎక్స్ తోడైతే ఆటోమేటిక్గానే అది క్లిక్ అవుతుంది. బాలకృష్ణ గారు యాడ్ అవుతారు దాంట్లో. ఇక మిగతా ఆర్టిస్టులు కూడా పెట్టుకోవచ్చు. టీను ఆనంద్ దాంట్లో మరి ఆ టైం మెషిన్ సైంటిస్ట్గా వేశారు.
ఇప్పుడు ఆయన వయసు రీత్యా దీనికి రాలేకపోయినా టిను ఆనంద్ ఆ పాత్ర కూడా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవచ్చు బహుశా ఉండటం విశేషం అది. ఎందుకంటే అలాగే ఇంకో కొత్త సైంటిస్ట్ పాత్ర యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే మరి అతను తేజ అప్పుడు తరుణ్ మాస్టర్ తరుణ్ ఈ మిషన్ ఇంకో కొత్త రూపంలో తీసుకురావడంలో ఎంత హెల్ప్ చేశాడు. కేవలం పాత టైం మిషన్ కాకుండా కొత్త టైం మిషన్ అవుతుందా ఇది, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయి దీంట్లో నేను అనుకోవటం. అంటే సీక్వెల్ అయినంత మాత్రం దాన్ని కంటిన్యూ చేయాలని లేదు, ఇదో కొత్త కథతో కూడా చేయొచ్చు. అదే కథ చేయాలని అవసరం లేదు, కొత్త కథ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దర్శకుడిని సీక్వెల్ అంటున్నారు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే సీక్వెల్ అంటున్నారు కాబట్టి కంటిన్యూటీ ఉంటుంది. సీక్వెల్ అంటారు కాబట్టి పార్ట్ 2 అనొచ్చు. పార్ట్ 2 అన్నా సీక్వెలే కాదు, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో చేస్తున్నామని కొత్త కథను చెప్పాలి. సీక్వెల్ అంటున్నారంటే ఆ తరుణ్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రే మోక్షజ్ఞం చేస్తున్నారు, అంతవరకు కరెక్ట్. కృష్ణకుమార్ పాత్ర యాచిగా బాలయ్య చేస్తారు. కాకపోతే బాలయ్య పాత్ర నిడివి ఎంత ఉంటుంది, అరగంట ఉంటుందా, 20 నిమిషాలు ఉంటుందా, సినిమా అంతా ఉంటుందా? ఎందుకంటే ఒక పక్కన మల్లేని గోపిచంద్ సినిమా చేస్తున్నారు, మళ్ళీ ఇది చేస్తున్నారు. కాబట్టి అది మరి క్రిష్ ఎలా రాసుకున్నారు స్క్రిప్ట్ ని, ఇంతకు ముందు వేరే డైరెక్టర్ అనుకున్నారు, ఆయన ఎంతవరకు మార్పులు చేశారు, ఈయన ఎంత మార్పులు చేశారు, ఎవరి స్టైల్ వాళ్ళది. కాబట్టి కథాపరంగా 10 మంది చేరి బెటర్ అవుట్పుట్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 10 మంది చేరి చెడగొట్టిన సందర్భాలు ఉంటాయి. మొత్తానికైతే ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా ది బెస్ట్ అని అనిపించుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు బాలకృష్ణ తప్పిస్తున్నారు. అదండి.